ఇట్ ఈస్ అన్‌ట్రీటెడ్ అంటే ఫ్యూచర్‌లో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి మేడం వీళ్ళు? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగావు సంతోష్. ఈ పీసీఓడి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల లాంగ్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే, ఈ పేషెంట్ ఫ్యూచర్ లో హై బ్లడ్ ప్రెషర్స్ డెవలప్ అవ్వచ్చు, హార్ట్ డిసీజెస్, కొరనరీ వాస్క్యులర్ డిసీజెస్ కి హై రిస్క్ అన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి హై షుగర్స్ అనేది డెవలప్ అవుతుంది, జీడిఎం. అందుకనే పీసీఓఎస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే గైనకాలజిస్ట్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ బ్లడ్ షుగర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, పడుకునేటప్పుడు గురక తీస్తా ఉంటారు, ఇక్కడ ఒక అబ్స్ట్రక్షన్ ఉంటది. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ సడన్ హార్ట్ స్ట్రోక్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ ఫర్ ద పీరియడ్స్, వీళ్ళు అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా వీళ్ళకి పీరియడ్ రావాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తా ఉంటారు. 6 months వరకు పీరియడ్స్ రాకపోయినా డాక్టర్ ని కన్సల్ట్ చేయరు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గర్భసంచి లోపల పొర అనేది బాగా పెరిగిపోయి క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. గర్భసంచి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ డిజార్డర్ అండ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి జంక్ ఫుడ్స్ అవి అయితే ఎస్పెషల్లీ అవాయిడ్ చేయాలి. దానివల్ల కూడా చాలా మందిలో కొవ్వు శాతం అనేది పెరిగిపోయి ఒబేసిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ పీసీఓడి. డైట్, ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అవి చేయడం, వీటితో 60% మనం ట్రీట్ చేయొచ్చు. ద రెస్ట్ 40% గైనకాలజిస్ట్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Clearly explained by you. Thank you very much for our subscribers and patients as well. విశాఖ హాస్పిటల్లో పీసీఓఎస్ గురించి మీకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలంటే మా హాస్పిటల్ నెంబర్ కి కన్సల్ట్ చేయండి. యూ విల్ గెట్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ బై డాక్టర్ శరణ్య గురు గారు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ.